మ్యామ్, మన డోలు, సన్నాయి, మంగళ వాయిద్యాలు పెళ్లిలో ఉన్నప్పుడు నువ్వు చెప్పే సంగీతులు ఇవన్నీ యాడ్ ఆన్స్ అయ్యి బికాస్ ఎక్కువ ఎక్కువ రోజులు పెళ్ళిళ్ళు చేసుకుని ఎక్కువ ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు దీన్ని యాడ్ ఆన్స్గా వేసుకుంటున్నారే కానీ అదే డబ్బులు అవన్నీ ఉంటున్నాయి. కాకపోతే సంగీతం వచ్చినప్పుడు పిల్లలు డ్యాన్స్ చేయటం. మ్యామ్, మన డోలు, సన్నాయి, మంగళ వాయిద్యాలు పెళ్లిలో ఉన్నప్పుడు ఇప్పుడున్న డీజేలు, బారాతులు అవసరమా? ఇప్పుడు మంగళ వాయిద్యాలతోనే యూజువల్గా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి రూపా. దానిలో నాకు తెలిసి ఎక్కడ మార్పు అయితే నేను చూడలే. మేబీ దిర్ ఆర్ చేంజెస్, నాకు తెలియదు. కానీ ఇవి యాడ్ ఆన్స్ అయినాయి. ఈ బారాతులు, ఇప్పుడు నువ్వు చెప్పే సంగీతులు ఇవన్నీ యాడ్ ఆన్స్ అయినాయి. బికాజ్ ఎక్కువ ఎక్కువ రోజులు పెళ్ళిళ్ళు చేసుకుని ఎక్కువ ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు దీన్ని యాడ్ ఆన్స్గా వేసుకుంటున్నారే కానీ జనరల్గా నేను చూసినంత వరకు పెళ్ళిళ్ళలో మన కల్చర్ వైజే ఫాలో అవుతున్నారు. మేబీ an అప్గ్రేడెడ్ వర్షన్ అయితే అయ్యి ఉండొచ్చేమో, నాకు తెలియదు. కానీ అదే సన్నాయి మేళం, అదే డప్పులు అవన్నీ ఉంటున్నాయి. కాకపోతే సంగీతం వచ్చినప్పుడు పిల్లలు డ్యాన్స్ చేయటం, ఒక స్పెషాలిటీ చూపించాలనుకున్నప్పుడు వేరే స్టేట్స్ నుంచి కానీ వేరే కంట్రీస్ నుంచి కానీ వాళ్ళ కల్చర్కి సంబంధించినవి వాళ్ళల్లో మనకి వై నాట్ వి బ్రింగ్ సమ్ వెరైటీ అనుకున్నప్పుడు అవి అడాప్ట్ చేసుకుని ఇక్కడ పెడుతున్నారు తప్పించి మంది వదిలేయట్లేదు అంటారు అని నాకు ఎప్పుడు నాకైతే ఎదురుపడలేదు. బట్ వన్ ఫైన్ డే ఇలా వద్దు అనుకుని వేరే రకంగా మ్యారేజెస్ చేసుకున్నా కూడా వీ డోంట్ హ్యావ్ టు బీ సర్ప్రైజ్డ్. ఇప్పుడు కొన్ని వెడ్డింగ్స్కి వెళ్తాం కదా రూపా, మిక్స్డ్ కల్చర్ ఉంటుంది. అంటే మన అందరూ ఆంధ్ర వాళ్ళ పెళ్ళిళ్ళే ఉండవు కదా. ఒక ఆంధ్ర అబ్బాయి ఒక గుజరాతీ అమ్మాయినో, లేకపోతే వేరే స్టేట్ ఇంకేదన్నా స్టేట్లో వాళ్ళనో, లేకపోతే అబ్రాడ్ నుంచి వచ్చిన వాళ్ళనో ఎవరో ఒకళ్ళు మ్యాచ్ చేసుకున్నప్పుడు ఐ హ్యావ్ సీన్ సమ్ బ్యూటిఫుల్ వెడ్డింగ్స్. వాళ్ళ కల్చర్లో నుంచి కొన్ని, మన దాని నుంచి కొన్ని, రెండింటిని అడాప్ట్ చేసుకుని కామన్గా వెడ్డింగ్స్ చేసుకుని కూడా నేను చూశాను. అట్లాంటప్పుడు నువ్వు అన్న ఈ భజంత్రీలు అలాంటివి అయితే నేను చూడలేదు. ఎందుకంటే ఆ తాళి కట్టే ప్రొసీజరు, ఆ జీలకర్ర బెల్లం పెట్టే ప్రొసీజర్స్ కొన్ని స్కిప్ చేసి అవతల వాళ్ళ కల్చర్లో నుంచి కొన్ని తీసుకున్నప్పుడు ఇవి జరగని మాట చూశాను. కానీ ఒక ప్రాపర్ ఆంధ్ర వెడ్డింగ్ కానీ ఒక ప్రాపర్ తెలుగు వెడ్డింగ్ కానీ చూసినప్పుడు రెండు పక్కల వాళ్ళు ఇక్కడ వాళ్ళు అయినప్పుడు జనరల్గా ఇవి స్కిప్ చేయడం అయితే నేను ఎక్కడ చూడలా. అండ్ బాటమ్ లైన్ ఏంటంటే రూపా, ఏ కల్చర్ నుంచి నువ్వు చూసినా, అది ఇండియా అబ్రాడ్ లేదా మన ఇండియాలోని వేరే స్టేట్స్ నుంచి చూసినా ఆ పర్టికులర్ ప్రొసీజర్ ఏదైతే వాళ్ళు ఫాలో అవుతారో ఆ పర్టికులర్ ఆ కల్చర్కి సంబంధించింది. బాటమ్ లైన్ ఏంటంటే పిల్లలు తాళి అనేది మన కల్చరు. ఏదో ఒక ఫామ్లో దెర్ ఇస్ ఎ కమిట్మెంట్ బిట్వీన్ బోత్ ద పీపుల్, ద బ్రైడ్ అండ్ ద గ్రూమ్. సో హౌ దే ఫాలో అన్నది వాళ్ళ కల్చర్కి సంబంధించింది. మిక్స్డ్ కల్చర్ వచ్చినప్పుడు ఇలా మిక్స్ చేసుకుని మ్యాచ్ చేసుకున్నా కూడా జరగాల్సిన ప్రొసీజరు, ద మెయిన్ థీమ్ అండ్ ద ఎయిమ్ ఆఫ్ ద వెడ్డింగ్ ఈజ్ ఫుల్ఫిల్డ్. రైట్. సో మనకి ఆ గట్టి మేళం అవన్నీ కొట్టినప్పుడు మనకి ఆటోమేటికల్గా ఎప్పుడు తాళి కడుతున్నారు, ఎప్పుడు జీలకర్ర, అలాగే వాళ్ళ కల్చర్లో వాళ్ళకి సంబంధించినవి వాళ్ళకు కూడా ఇవి ఉంటాయి. సో నేనైతే ప్రాపర్ వెడ్డింగ్స్లో ఇవి ఇక్కడ మిస్ అవటం అయితే చూడలేదు రూపా. నాకు ఆ గట్టి మేళం వినిపిస్తుంది ఇప్పుడు. అది మనకి బాగా తెలిసిపోతుంది.